ఎంతమంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిజంగా దేవుని ప్రేమను అనుభవించారు ఈ రోజున? హల్లెలూయా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నన్ను ప్రేమించాడు. మీ పక్క వారికి కూడా చెప్పొచ్చు, యేసయ్య నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. నిన్ను కూడా కాదు, నిన్ను. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కూడా అంటే అంటే నీకు అంత లేదులే కానీ ఆయన ప్రేమించాడులే అని, కానీ నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఈ మాట మీరు రోజు చెప్పాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు తెలుసా? ఏమంటారు? తీయండి, నా వైపు చూడొద్దు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడిని నేను కాదు. అంటే ఆ తర్వాత చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడిని నేను కాదు అంటే, నేను కాదు అంటే మనం నేను బతకట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నేను చచ్చిపోయానని దాని అర్థం. హల్లెలూయా. ఎంతమంది చచ్చిపోయారు ఇక్కడ? నేను చచ్చిపోయా. ఎంతమంది చచ్చిపోయారు? హల్లెలూయా. చచ్చిపోవటం అంటే భయపడుతున్నారా? చచ్చిపోవటం అంటే నిజంగా చచ్చిపోవటం కాదు, లోకానికి చచ్చిపోవటము. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి అట్లా గిల్లితే ఎందుకు గిల్లెవరా అంటాడా? చచ్చిపోయిన వాడిని చూసి ఎక్కిరిస్తే ఏమంటాడు చెప్పండి? చచ్చిపోయిన వ్యక్తి ఏమన్నా అంటాడా? చచ్చిపోయినోడు ఇప్పుడు బతికున్నాం కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తలదూకుంటాం, పౌడర్ రాసుకుంటాం. చచ్చిపోయేవాడరే చచ్చిపోతున్నా అని తలదూకుని పౌడర్ రాసుకొని చచ్చిపోతాడా? ఎందుకు? చచ్చిపోయినోడు చూడటానికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి. ఆయన పట్టించుకుంటాడు చచ్చిపోయినవాడు? చెప్పాలి, మాట్లాడండి. చచ్చిపోయేవాడు తలదూకొని పౌడర్ రాసుకొని చచ్చిపోతాం ఎందుకు? నన్ను చూడటానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి కొంచెం అందంగా ఉండాలని అనుకుంటాడా? అనుకోడు. అంటే ఏం పట్టించుకోడు. ఇక పరువులు, ప్రఖ్యాతలు, పేరులు, వీటన్నిటికీ చచ్చిపోయాడు. ఇక అందానికి, అన్నిటికీ. హల్లెలూయా. అలాగే మనం కూడా వాటన్నిటికీ చచ్చిపోయాం. హల్లెలూయా. అంటే తలదూకోవద్దా, పౌడర్ రాసుకోవద్దా అంటే అన్నీ ఉండాలి, కానీ పరువుకి, ప్రతిష్టకి చచ్చిపోయాము. నాకు పరువు లేదు. పరువు ఉందా? నా ప్రతిష్టకి భంగం కలిగించాడు వాడు అంటారు. అంటే ఏంటి? అంటే బయట ప్రతిష్ట, పరువు, ఈ పదాలు చాలా వింటాం కదా. నా ప్రతిష్ట, నా పరువు. ఎవడైనా ఇంకొకటి అంటే న్యూస్లో చూపిస్తారు. ఏమని చూపిస్తారు? వార్తలు చూస్తున్నప్పుడు ఏమంటారు? అతను అన్నాడు కాబట్టి అతని మీద ఇతను పరువు నష్టం దావా వేశాడు అంటారు. అంటే ఏంటి చెప్పండి? పరువు నష్టం దావా అంటే తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? పరువు నష్టం దావా అంటే ఏంటి చెప్పండి? వాళ్ళ నేమ్ని డీఫేమ్ చేస్తే, అంటే పేరుకి అప్రఖ్యాత, అపకీర్తి తీసుకొని వస్తే ఏం చేస్తారంటే పరువు నష్టం దావా వేస్తారు బయట. ఎందుకు? వాళ్ళకి పరువు అవన్నీ ఉన్నాయి. అంటే మనకి చూడండి, అంటే మనం పరువు లేకుండా, సిగ్గు లేకుండా బతుకుతామంటే అది కాదు. ఎప్పుడైతే నాకు పరువు లేదు అనుకుంటావో నీ పేరుని కాపాడటం దేవుడి చేతిలోకి వెళ్తుంది అప్పుడు. హల్లెలూయా. అంటే పూర్తిగా నువ్వు నాశనం అయిపోతావు, నీ పేరు పోతుందని కాదు. నేను నా పేరుని కాపాడుకోను అనుకుంటే ఆ రోజు నుంచి దేవుడు నీ పేరుని కాపాడటం మొదలు పెడతాడు. దేవుడు కాపాడితే నువ్వు కాపాడేదానికన్నా బలంగా కాపాడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చచ్చిపోవటం అంటే ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు. అంటే నేను బతకట్లే ఇంకా. ఇప్పుడు ఎవరైనా ఏమని అంటే మనం తిరిగి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చచ్చిపోయా. ఆమేన్.
ఆ సమాధానం చెప్పే పని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటే నేను చెప్పేదానికన్నా గట్టిగా చెబుతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు సమాధానం చెబితే నీ గొంతే వినపడిద్ది, కానీ దేవుడు సమాధానం చెబితే ప్రపంచం అంతా కనపడిద్ది. హల్లెలూయా. కాబట్టి నేను క్రీస్తుతో కూడా చచ్చిపోయా, బతికేవాడిని నేను కాదు, నా యందు క్రీస్తే బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఎంత చూడండి, మీకు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎవరైతే నేను చచ్చిపోయాను అనుకుంటారో వాళ్ళే పునరుద్ధాన శక్తిలో నడవగలరు. పునరుద్ధాన జీవనంలో బలంగా నడిచేది ఎవరో తెలుసా? ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే క్రీస్తుతో బాగా బతుకుతారు. హల్లెలూయా. బాగా చచ్చిపోవాలి ఫస్ట్. ఆమేన్. చచ్చిపోవటం అంటే మళ్ళీ ఆత్మహత్య ఇలాగ అనుకోమాకండి. హల్లెలూయా. అంటే జీవితంలో ఉన్న ప్రతి దానికి, దేనికి, జీవితంలో ఉన్న ప్రతి భావోద్రేకానికి ఏమవ్వాలి? యూనిట్ టు డై సో దట్ యూ కెన్ లివ్ వెల్. అంటే బాగా బతకాలి. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా జీవించుచున్నాను. తర్వాత చదవండి. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, చెప్పండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను. అంటే మనల్ని ఏం చేశాడంటే యేసయ్య? ప్రేమించి. ఇప్పుడు మనం బతుకుతుంది ఎవరి వల్ల? మన వల్ల కాదు, కానీ యేసయ్య వల్ల. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు, మనము చనిపోయినప్పుడు, అంటే శరీరానికి ఇంకా మనదేమీ లేదు కంట్రోల్ ఇక దీని మీద. హల్లెలూయా. మనదేమీ లేదు ఇక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్న విషయం ఏంటంటే, మనము పాపానికి మృతులము, లోకానికి కూడా మృతులము. ఆమేన్. లోకానికి కూడా మృతులము. ఎవడైనా ఏమైనా అంటే వాళ్ళు ఆ సెంటెన్స్ పూర్తి చేసేలోపే మనం ఎత్తుకుంటాం. ఏమని? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టడానికి వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం లేదంట ఆ మాట. వాళ్ళు పూర్తి చేసే లోపే మనం ఇంకెత్తుకొని ఇంకో 10 అంటాం కదా. కానీ క్రీస్తుతో చచ్చిపోతే అలా అనమంట. హల్లెలూయా. హల్లెలూయా. అలా అనం. కానీ అట్లా అనమని చెప్పి మనల్ని చులకనగా చూస్తారేమో, కానీ ఆ పనిని దేవుడు చూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన చూసుకున్నాడా? ఇంకా మీరు చెప్పే సమాధానం కన్నా ఆయన చెప్పేది చాలా బాగుంటుంది. ఆమేన్. మీరు చెప్తారా? దేవుడికి ఇస్తారా అవకాశం సమాధానం చెప్పడానికి? ఎవరికి ఇస్తారు? హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వస్తే రోమీయులకు రాసిన పత్రికలో కూడా అదే, ఆ పాపానికి మనం మృతులం అంటాడు. అంటే ఇదేంటంటే ఫస్ట్ కాన్షియస్ వీక్నెస్. అంటే మనము ఎల్లప్పుడూ మనం ఎంత బలహీనులమో మనకి ఫస్ట్ అర్థం అవ్వాలి. మనం ఎంత బలహీనులమో మనకి మొదట ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. హల్లెలూయా. అర్థమైతే తర్వాత వెళ్తాం దేవుడు మనల్ని నింపే ప్రాంతానికి. హల్లెలూయా. కొరింథీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, బైబిల్ తిప్పండి, ఆ అధ్యాయానికి వెళ్ళండి. 12వ అధ్యాయం 9వ వచనానికి. అందుకు నా కృప నీకు చాలును. ఎందుకు? 7వ వచనం నుంచి చదవండి. ఎందుకన్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చాలు, ఒక్క నిమిషం చూడండి. పౌలు గారికి ఏమున్నాయంట? చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. ప్రత్యక్షతలు అంటే ఏంటి? ప్రత్యక్షతలు అంటే దేవుని మర్మాలు పౌలు గారికి దేవుడు విసితపరిచాడు. హల్లెలూయా. విసితపరిచాడు కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు ఎవ్వరికి చెప్పని సీక్రెట్ క్లాసులో టీచర్ ఒక వ్యక్తిగా చెప్తే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు చెప్పండి?
ఏమనుకుంటాడు చెప్పాలి? ఏమనుకుంటాడు? నేను గొప్ప వ్యక్తిని అనుకుంటాడా అనుకోడా? చాలామంది చాలా నీరసంగా ఉన్నారు. ఎందుకు? హల్లెలూయా. నేను గొప్ప వ్యక్తిని అనుకుంటాడా అనుకోడా? పిల్లలందరికీ చెప్పకుండా ఏ వ్యక్తికే చెబితే అనుకుంటాడు కదా. అనుకోని తర్వాత నుంచి అతడు ఎట్లా ప్రవర్తిస్తాడు? కొంచెం అందరికన్నా నేను గనుణ్ణి అన్నట్టు, అందరికన్నా నేను గొప్పవాడిని అన్నట్టు ప్రవర్తించడు. ఆ పిల్లవాడు నాకు చెప్తున్నాడు ఈ సీక్రెట్స్ అని. అలాగే దేవుడు కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఏంటంటే చాలా మర్మాలు చెప్పాడంట. ఈ పత్రికలన్నీ రాసి ఉత్తపుణ్యానికి రాయలేదు ఆయన. ఎన్నో మర్మాలు ఉన్నాయి ఇందులో. హల్లెలూయా. ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి ఇందులో. ఈ ప్రత్యక్షతలన్నీ వచ్చిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఏమనుకుంటాడంట? హెచ్చిపోతాడంట. ఏమని? ఎవ్వరికీ చెప్పనివి దేవుడు నాకే చెప్పాడు అని హెచ్చిపోయే అవకాశం ఉందా లేదా? ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, చదవండి 8వ వచనము. 8 7 చదవండి మరలా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ముళ్ళు అంటే ఆయనకి ముళ్ళు గుచ్చుకుందా? మరి దాని అర్థం ఏంటి? శరీరంలో ఒక ముళ్ళు అంటే ఇప్పుడు మనం కూడా మన భాషలో వాడతాం. ఏమంటామంటే, ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు అతను నాకు తలకాయ నొప్పిగా ఉన్నాడు అంటాం. అతను నిజంగా నీకు తలకాయ నొప్పిగా ఉన్నాడా అంటే అతను చేసే పని నీకు అట్లా ఉంది అని అర్థం. అలాగే శరీరంలో ఒక ముళ్ళు అంటే నిజంగా ముళ్ళు ఉందని కాదు. నేను అత్యధికముగా అంటే ఈ ముళ్ళు ఎందుకు ఉందంటే, ఈయన ఈ ప్రత్యక్షతను పెట్టుకొని హెచ్చిపోకూడదంట. అంటే నాకు ఇది ఉంది అని గర్వపడకూడదని. ఈ ముళ్ళు ఉంటే ఏంటి? చూసినప్పుడల్లా అరే నేను కూడా సాధారణమైన మనిషినే, నాకు ఏం పెద్ద ఘనత ఏమీ లేదు, ప్రత్యేకమైన ఏం కాదు అని ఒకళ్ళ మీద హెచ్చించుకోకున్నట్లు ఒక ముళ్ళు ఉంది. అదేంటి ఆ ముళ్ళు అంటే, సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అయితే ఏంటి? అప్పుడు దేవుడు ఏమంటాడు? అది నా యందు తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును. ఆయన ఏమన్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ముమ్మారు అడిగాడు. ముమ్మారు అంటే అడిగితే చాలాసార్లు అడిగిన దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అని చెప్పి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. ఎక్కడ పరిపూర్ణమవుతుందంట దేవుని శక్తి? బలహీనత యందు. ఈరోజు మీరు సంబరము చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఏ విషయంలో బలంగా ఉన్నారో అక్కడ కాదు, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో అక్కడ. ఎందుకంటే అదే విషయంలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. కాగా క్రీస్తు నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నిలిచి ఉండే నిమిత్తం ఫుట్నోట్ ఏమిచ్చాడు? నన్ను కప్పు నిమిత్తము. గ్రీక్లో చూస్తే అక్కడ వాడిన పదానికి నిజమైన అర్థం ఏంటంటే, క్రీస్తు నా మీద పిచ్ ద టెంట్ అంటాడు. అంటే గుడారము వేసి కూర్చుంటాడంట ఆయన అక్కడ. అంటే మీకు ఎక్కడెక్కడైతే బలహీనత ఉందో ఆయా విషయాలన్నింటిలో యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? శక్తిని మాత్రం ఇవ్వడు, ఆయనే వచ్చి ఆ బలహీనతలో కూర్చుంటాడు. ఆ బలహీనతలా కూడా కనపడదు. ఆ బలహీనతే బలంగా మారిపోతుంది. హల్లెలూయా. మీరెక్కడైతే మీ 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 వాయిస్, మీ మాట తడబడుతుందో అక్కడే మీ మాటను ఆయన వాడుకుంటాడు. మోషే ఏమంటాడు? నా మాట నత్తిది, నిన్న నత్తివాణ్ణి అంటే అదే మోషేని ఎంతమందికి వాడాడు ఆయన? కొన్ని లక్షల మందికి నాయకుడిగా పెట్టాడు ఆయన. గిద్యోను అంటాడు, నేను భయపడేవాడిని అని గానుగు చాటును దాక్కుంటే అతన్నే పరాక్రమము కలిగిన బలాజ్యుడా అంటాడు. హల్లెలూయా. బైబిల్ మొత్తం ఇంతే, ప్యాటర్న్స్ అన్నీ ఇంతే. ఎవరైతే నేను గొప్పవాణ్ణి అనుకుంటారో నువ్వు పక్క నుండు అంటాడు. ఎవరైతే బలహీనతతో ఒరుగుతూ ఉంటారో వాళ్ళ చేతులే పట్టుకొని ఆయన వాళ్ళని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందులో అతిశయపడతాడంట? బలాల్లో కాదు. చాలామంది బలం చెప్పుకొని అతిశయపడతారు. నాకు ఇది బాగొచ్చు, నేను బాగా మాట్లాడగలను, అతను మంచి వక్త, ఇతనికి మంచి ఇది ఉంది అది ఉంది అని బలాలు చెప్పుకుంటారు. బలాలు చెప్పుకొని ఏం చేస్తారు? కొంతమంది ఇతడు బాగా చదువుతాడు, సంతోషం అలా చెబితే. ఇతడు బాగా పాడతాడు, సంతోషం. ఇతడు బాగా వాయిద్యం వాయిస్తాడు, ఇతడు బాగా ఈ పని చేస్తాడు ఆ పని చేస్తాడు, ఇతడికి ఈ బలం ఉంది అంటే ఆ బలాలు చెప్పుకొని ఏం చేస్తారు?
సంతోషపడతారు. కానీ పౌలు గారు ఏమంటాడంటే, నేను విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. అంటే ఎక్కడైతే వీక్ ఏరియా ఉందో ఆ వీక్ ఏరియాని చూసి ఆయన ఆనందపడతాడంట. హల్లెలూయా. అంటే ఎక్కడైతే బలహీనంగా ఉన్నాడో, ఎక్కడైతే చేతులు వణుకుతున్నాయో, ఎక్కడైతే మాట తడబడుతుందో, ఎక్కడైతే ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాడో అక్కడే ఆయన సంతోషపడతాడు. ఎందుకో తెలుసా? ఎక్కడైతే నా పని అయిపోయింది అనుకుంటామో అక్కడ దేవుడు పని ప్రారంభించడం మొదలు పెడతాడు కాబట్టి. హల్లెలూయా. ఎక్కడైతే ఇంకా ఆస్కారము లేదు అంటామో అక్కడే దేవుడు పని చేస్తాడు. ఎందుకు? ఆ పని అయిన తర్వాత నువ్వు సాక్ష్యం ఏం చెప్తావు తెలుసా? ఈ పనికి నేను ఆస్కారము లేదు అనుకున్నా, ఈరోజు ఈ పని జరగటానికి గల కారణం ఏంటంటే నా బలము ఏమాత్రము కాదు, దేవుని శక్తే అని చెప్తావు. హల్లెలూయా. ఒకవేళ నీ బలం వల్ల ఏ మాత్రం కొద్దిగా బలం ఉన్నా ఆ పని జరిగితే నువ్వేం చెబుతావు తెలుసా? నాకు కొద్దిగా బలం ఉంది, నేను ఇట్లా ఆలోచించా, నేను చేయటం వల్ల అయిందని చెప్తావు. అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఏది కోల్పోతున్నా, ఏ విషయంలో బలహీనంగా ఉన్నా, ఆ కోల్పోయే ఉద్యోగమైనా, లేకపోతే అది అటు ఇటు ఊగుతూ ఉన్న ఆ పరిస్థితి అయినా, అటు ఇటు ఊగుతూ ఉన్న చదువైనా, అటు ఇటు ఊగుతున్న సంబంధమైనా, ఏదైనా సరే అది మీరు సంతోషించాలి. ఎందుకంటే అది కోల్పోతున్నారని కాదు, అక్కడ దేవుడు పని చేయడానికి పర్ఫెక్ట్గా సెటప్ రెడీ అయింది అని. హల్లెలూయా. పర్ఫెక్ట్గా అంటే ఇట్స్ గాడ్స్ పర్ఫెక్ట్ సెటప్ ఫర్ గాడ్ టు వర్క్. అంటే దేవుడు పనిచేయటానికి బలహీనంగా ఉండే ప్రాంతమే సరైనది. బలంగా ఉన్న దగ్గర ఆయన పనిచేయడు ఆయన. హల్లెలూయా. శక్తి వలన కాదు, బలము వలన కాదు, మరి దేని వలన అంట? నా ఆత్మ వలనే ఈ కార్యము జరుగును. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు ప్రవచనపూర్వకంగా మీ జీవితంలో ఇప్పుడు ఏదైతే బలహీనంగా అటు ఇటు ఊగిసలాడుతుందో అదే మీ జీవితంలో గొప్ప బలం అవుతుంది. అక్కడే నా బలము విస్ఫోటనం చెందుతుంది. హల్లెలూయా. ఎంతమందికి ఉన్నాయి అలాంటి పరిస్థితులు? దేవునికి ఇట్లా చెప్పండి, ఎంతమందికి ఉంది? నా జీవితంలో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి అన్నోళ్ళు చేయొద్దండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఉన్నాయా? అక్కడే దేవుని బలం కనపడబోతుంది. హల్లెలూయా. మీరు చెయ్యలేని కార్యము దేవుడు ఆ ప్రాంతంలో మీకోసం చేస్తాడు. ఆమేన్. కాబట్టి అక్కడే సంతోషించండి. హల్లెలూయా. అక్కడే ఆనందించండి. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా పోతుందా? నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పండి. ఆమేన్. పోయేటప్పుడు ఎవడైనా చెబుతాడా? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. కానీ అలా చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి అంత పూర్తిగా నమ్మేశారు వాళ్ళు. హల్లెలూయా. ఇంకా దేవుడు తప్పితే వేరే దిక్కు లేదనుకున్న వాళ్ళే అంతా పోయినా కానీ నీకు స్తోత్రం అని చెబుతారు. హల్లెలూయా. యోబు చెప్పాడా? కానీ యోబు పరిస్థితి చివరికి ఎలా ఉంది? కురుపులతో చచ్చిపోయాడా లేకపోతే ఎట్లా బతికాడు ఆయన? హల్లెలూయా. దావీదు రాజుల ఎదుట వెర్రివాణి వల్లే ప్రవర్తించాడు. చివరికి అతని జీవితం ఎలా అంతమైంది? వెర్రివాడిగా అంతమైందా? ఎలా అంతమైంది? హల్లెలూయా. ప్రవక్త ఒకరోజు అగ్నిని దింపిన ప్రవక్త రెండో రోజు ఆయన నా ప్రాణం తీసుకో ప్రభువా అని అడిగాడు. తీసేసుకున్నాడు దేవుడు ప్రాణం. అక్కడ ఎండ్ అవ్వదు మీ జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితం ఎలా ముగుస్తుందంటే దేవుని మహిమతో ముగుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఈ మధ్య రీసెంట్గా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతల్లో ఒకటి ఏంటంటే, నిర్గమకాండం చదువుతున్నప్పుడు మొన్న కూడా ఒకసారి వాక్యంలో చెప్పాం ఏంటంటే, మీ జీవితము నిట్టూర్పులతో మూలుగులతో మొదలైందేమో కానీ ముగిసేది మాత్రము దేవుని మహిమతో, కొనసాగేది మాత్రం దేవుని మహిమతో. హల్లెలూయా. ఆ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత, మనకి ఇచ్చిన ప్రత్యక్షత. నాకు చెప్పాడు అంటే అది మనందరి కోసము అని. హల్లెలూయా. ఎందుకంటే నాకు చెబితే అది నా ఒక్కడికే కాదు, అది మీకు కూడా అది. హల్లెలూయా. నిర్గమకాండం ఎలా మొదలైంది చెప్పండి? నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారంట? బానిసత్వంలో ఉండి మగ్గిపోతూ ఏం చేస్తున్నారు? ప్రభువా మాకు ఈ బానిసత్వం మా వల్ల కావట్లేదు తండ్రి. చదువుతారా మాట? నిర్గమకాండం 2వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. 23 చదవండి. అలాగుననే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాడు.
ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి ఏం విన్నాడంట? మీరు చూడండి, ఏం విన్నాడు? నా వైపు చూడండి. ప్రార్థన విన్నాడా, మూలుగు విన్నాడా? హల్లెలూయా. చాలాసార్లు ఏం చెప్తారు అందరూ? దేవుడు మీ ప్రార్థన వింటాడు అని చెప్తారు. కానీ దేవుడు ఏం విన్నాడు ఇక్కడ? మూలుగు. మూలుగు అంటే ఎట్లుంటుంది? మూలుగు అంటే ఎలా? ప్రార్థన చేసేటప్పుడు తట్టుకోలేక కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు తట్టుకోలేక మూలుగులు వస్తాయి కదా. అంటే లోపల నుంచి, ఇక్కడి నుంచి వస్తాయి మూలుగు. ఎక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది మూలుగు. హల్లెలూయా. లోపల నుంచి వచ్చే ఆ మూలుగు శబ్దం ఉంటుంది కదా, దానిని కూడా దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థనలు మాత్రమే విండు, మీ శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చే శబ్దాన్ని కూడా ఆయన వింటాడు. హల్లెలూయా. దేవుడు వారి మూలుగును విని, అంటే మీరు ఎప్పుడైతే తండ్రి అంటారో ఏమవుతుందో తెలుసా? పరలోకం మొత్తం చెవులు ఇలా పెడుతుందంట. అంటే నిక్కరించి ఏం చెప్తాడు ఇప్పుడు అని. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద ప్రార్థన తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన అంటే అది ఒక పెద్ద విద్య అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవరికైనా మైక్ ఇచ్చి ప్రార్థన చేయండి అమ్మా అంటే కొంతమంది ఏమంటారు? నాకు ప్రార్థన చేయటం రాదు అంటారు. నిజంగా రాదా? మాట్లాడటం వచ్చా మీకు? మరి మాట్లాడటం వస్తే ప్రార్థన చేయటం కూడా వచ్చినట్టే. హల్లెలూయా. మాట్లాడటం వస్తే ఏమొచ్చినట్టు? ప్రార్థన చేయటం వచ్చినట్టే. ఎందుకు? ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. విచిత్రం ఏంటంటే ఎవరైతే ప్రార్థన చేయటం రాదంటారో వాళ్ళ స్వరమే గట్టిగా వినపడిద్ది. బయట వినపడిద్దా? వినపడదా? వాళ్ళే గట్టిగా మాట్లాడతారు. మళ్ళీ బయట ఇంట్లో అరుగు మీద బాగా అసలు ఆ వీధిలో అట్లా నడవాలంటే వెళ్ళే ముందు అరే దూది పెట్టుకొని వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మళ్ళీ ప్రార్థన రాదంటారు. అంటే ప్రార్థన అంటే ఏం లేదు, మాట్లాడటం. ఎంతమందికి మాట్లాడటం వచ్చు? హల్లెలూయా. అంటే మీకు ప్రార్థన చేయటం కూడా వచ్చు. మీరు పెద్ద పదాలు ప్రార్థన నేర్చుకునేది కాదు. యేసయ్య చెప్పాడు ఇలాగ ప్రార్థన చేయండి అన్నాడే. కానీ ఇప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాల్సో తెలుసా? తండ్రి అంటే తండ్రి అని మీ హృదయంలో ఉన్న చెప్తే ఆయన వింటాడు. హల్లెలూయా. అది పెద్ద విద్యేమి కాదు, అది తాంత్రిక విద్యలు నేర్చుకుంటారు. ఇంకా రకరకాలైన విద్యలు. ప్రార్థన అంటే మీ హృదయంలో ఉన్న దేవుడికి చెప్పటమే. హల్లెలూయా. ఒక మాట తండ్రి అని చెప్పి పిలిచి మీ హృదయంలో ఉన్నదంతా మీరు ఎట్లా అనుకుంటే అట్లా చెప్పి యేసునామంలో అడుగుతున్నాను అంటే అక్కడితో ప్రార్థన. హల్లెలూయా. దేవుడు వినేశాడు మీ ప్రార్థన. అక్కడ దేవుడు వారి మూలుగును విని, ఆయన విన్నది ఏంటంట? ప్రార్థన మాత్రమే కాదు, మూలుగును విని. మూలుగుకి ఇంగ్లీష్లో పదం ఏంటో తెలుసా? మూలుగుకి ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటంటే గ్రోనింగ్ అంటే మూలుగు. దేవుడు వారి మూలుగును విని, చదవండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలీయుల్ని చూశాడు, వాళ్ళ యందు లక్ష్యముంచాడు. మీ మూలుగు కూడా దేవుడు ఈ రోజున వింటున్నాడు. హల్లెలూయా. మీ బానిసత్వంలో కూడా దేవుడు వింటున్నాడు. మీరు ఇంకా బానిసగానే ఉంటారు అనుకుంటున్నారేమో, కానీ ఆ బానిసత్వంలో నుండి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ నిర్గమాకాండం చివరి అధ్యాయానికి రండి ఒకసారి. నిర్గమాకాండం 2వ అధ్యాయం ఎలా ప్రారంభమైందండి? ఇప్పుడు చెప్పండి. మూలుగులతో ప్రారంభమైందని చెప్పండి. ఇప్పుడు నిర్గమాకాండం 40వ అధ్యాయానికి రండి. 40వ అధ్యాయానికి మీరు వచ్చి నేను వచనాలు చెప్తాను, ఒక నిమిషం. 40వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. అంటే ఇక్కడ ముందు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ ఏమైందంటే దీనికన్నా మునుపు దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే, దేవుడు వాళ్ళ మూలుగును విన్నాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి? అనేకమైన అద్భుతాలు చేసి 10 అద్భుతాలు చేసి మోషే వచ్చాడంట. మోషే వచ్చి కర్రను అలా వేస్తే ఏమైంది? అది
పాము అయింది. హల్లెలూయా. తర్వాత 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఎదురేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ముందుకెళ్తే నీళ్ళలో మునిగి చచ్చిపోవాలి, వెనక్కి వెళ్తే వాళ్ళ చేతిలో చావాలి, లేకపోతే మళ్ళీ వెనక్కి బానిసత్వానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. దేవుడికి పర్ఫెక్ట్ సెటప్ అది పని చేయడానికి. హల్లెలూయా. నువ్వు ముందుకు వెళ్ళలేకపోతే, వెనక్కి వెళ్ళలేకపోతే ఇంకా సహాయం ఎక్కడి నుంచి రావాలి? పైన ఉన్న దేవుడి దగ్గర నుంచే రావాలి. హల్లెలూయా. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో చిక్కుంటే మనం అక్కడ సంతోషించాలి. ఎందుకంటే అమ్మయ్య ఇంక నేను చేయటానికి ఏం లేదు, ఇక ఆయనే చేసుకుంటాడు అని. హల్లెలూయా. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆ ఎర్రసంద్రాన్ని చీల్చి వాళ్ళని అందులో నుంచి నడిపిస్తాడు. అంటే గొప్ప అద్భుతం. దేవుడు మనల్ని రక్షించిన కొత్తలు ఎలా రక్షించాడు చెప్పండి? గొప్ప అద్భుతంతో రక్షించాడా? రక్షించాడు. ఇప్పుడు అందులో నుంచి బయటికి నడిపించి, ఎర్ర సముద్రంలో నుంచి బయటికి నడిపించి డైలీ డిపెండెన్స్ నేర్పిస్తున్నాడు వాళ్ళకి. అంటే మనల్ని దేవుడు రక్షించిన కొత్తల్లో గొప్ప అద్భుతాలతో రక్షిస్తాడు. బయటకు వచ్చిన తర్వాత, మనం నిజంగా రక్షించబడిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతిరోజు ఆయన మీద ఆధారపడే విధానాన్ని నేర్పిస్తాడు. ప్రతిరోజు వాళ్ళు వచ్చి ఏం చేయాలో తెలుసా? దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని సమకూర్చుకొని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవాలా, తినాలా. ఎక్కువ కూర్చుకున్నోడికి మిగలలేదు, తక్కువ కూర్చుకున్నోడికి కడుపు ఆకలిగా లేదు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు దేవుడి మీద ఎదురు చూడాలి. మనం కూడా అంతే. రక్షించబడిన తర్వాత ప్రతిరోజు దేవుడి మీద ఎదురు చూసే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకు నడిచే కొద్దీ, ఇంకా కొన్ని అధ్యాయాలు ముందుకెళ్ళే కొద్దీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయి అని చెప్పి నిబంధన మందసము, ఇంకా తర్వాత తెర్రలు, ఇంకా చుట్టూ ఉన్న ఆవరణము, ఇంకా ప్రెమిసెస్లో ఇంకా కర్టెన్లు, ఇంకా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, సన్నిధి రొట్టెల పల్ల, ఇంకా వీటన్నిటిని గురించి మాట్లాడి బయట ప్రెమిసెస్లో గంగాలము, నీళ్లు కడుక్కోవటానికి, బయట ఆల్టర్. అంటే ఏంటి ఆల్టర్ అంటే? దహన బలిని బలులు అర్పించడానికి ఒక బలిపీఠము. వీటన్నిటికీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి దానికి ఏం చెప్తాడు? కొలతలు చెప్తాడు. అంటే ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఇది అంటే అధ్యాయాలన్నీ అవే కనపడతాయి మీకు. ఇది ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి. ఆఖరికి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మాట్లాడతాడు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మాట్లాడి ఆ ప్రత్యక్ష గుడారం అంతా పూర్తి అయిపోయిన తర్వాత, ఆ ప్రత్యక్ష గుడారం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 40వ అధ్యాయం 34వ వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఏ మందిరాన్ని నింపించి చెప్పండి? యెహోవా తేజస్సు ఏ మందిరాన్ని? ప్రత్యక్ష గుడారపు మందిరాన్ని నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఎప్పుడు నింపిందో తెలుసా దేవుని తేజస్సు మందిరాన్ని? ఎప్పుడైతే మోషే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయో, ఆ చిన్న చిన్న డీటెయిల్స్ను కూడా తూచా తప్పకుండా పాటించి వాటన్నిటినీ చేసి ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా ఏం చేశాడు? అంత చేయగలరు ఎవరన్నా? అంత వ్యాస్ట్, అంత గొప్ప, చిన్నదానికి కూడా అంత డీటెయిల్ ఇస్తే మొత్తాన్ని చేసి పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆయన మహిమతో ఏం చేశాడు? ఆయన మహిమతో నింపాడు. హల్లెలూయా. అంటే మొదట దేవుడు మిమ్మల్ని గొప్ప అద్భుతం చేత రక్షిస్తాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి. అట్లాగే ఉండదు. ప్రతిరోజు ఎర్ర సముద్రాన్ని చీల్చడు. హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాడు? మీకు ప్రతిరోజు ఆయన మీద ఆధారపడటం నేర్పిస్తాడు. ప్రతిరోజు మన్నాను తీసుకున్నట్టు. ఇంకా డీప్కి వెళ్తే మీ జీవితంలో ఉన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి కదా, వివరాలు, వాటిని కూడా సవరణ చేస్తాడు. చివరికి ఏమవుతుంది తెలుసా? ఆయన తేజస్సుతో వచ్చి మీ మీద ఉండిపోతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ముందే వచ్చి ఉండడు ఆయన. ఎందుకంటే పాడు చేస్తారు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు కదా, యెషయా గ్రంథంలో ఏమంటాడు దేవుడు? ఆయన మాట్లాడుతూ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనము. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా మహిమను బట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. 10వ వచనము. నేను నిన్ను పుట్టమి వేసి తిని. యెషయా గ్రంథము 48:10 చదువుతున్నా. నేను నిన్ను పుట్టమి వేసి తిని. పుట్టం వేయటం అంటే అగ్నిలో బంగారాన్ని వేస్తారు. వేసినప్పుడు పుటం వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. హల్లెలూయా. పుటం వేశాడు. బంగారాన్ని వేస్తే ఏం చేస్తారు చెప్పండి? బంగారాన్ని పుటం వేయించారు ఎవరన్నా?
ఎవరైనా వేయించారా? వేయిస్తే అది ఏమవుతుంది చివరికి? ఎప్పటిదాకా పుటం వేస్తాడు చెప్పండి అతను? చేసే కంసాలు ఎప్పటిదాకా వేస్తాడు? అతని ప్రతిబింబము అందులో కనపడాలంట. హల్లెలూయా. అప్పటిదాకా వేస్తాడా లేకపోతే మధ్యలో తీసేస్తాడు? అంటే ఫస్ట్ ఏం అవ్వాలి? పుటం ఎందుకు వేస్తాడు చెప్పండి? అసలు ఫస్ట్ పుటం ఎందుకు వేయాలి? దానికి పట్టిన మస్టు, మాలిన్యము ఇవన్నీ పోవాలి. ఎట్లా పోతాయి? ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే పోతాయా? 24 గంటలు ప్రార్థన చేస్తే పోద్దా? పోదు. మరి ఎట్లా పోవాలా? హీట్లో పడాలి, వేడిలో పడాలి. ఎంత వేడి పడితే అంత. హల్లెలూయా. ఎంత వేడి పెరిగితే అంత మస్టు పోతుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు పెడతాడు వేడిని. ఎందుకు? మనల్ని నాశనం చేయటానికి కాదు, ఆయనది కానిది ఏదైతే మనలో ఉందో దాన్ని నాశనం చేయటానికి. హల్లెలూయా. అందులో ఆ అగ్నిలో నడిచేవాడు వాడు కాలడంట. వానిలో దేవునికి సైతము కానిది ఏదైతే ఉందో అది కాలుతుంది. హల్లెలూయా. అట్లాగే పుట్టమి వేసి తిని అగ్నిలో పరీక్షించి తిని ఎందుకు? నా నిమిత్తమే అలాగూ చేసేదను. ఎందుకు చేస్తాడంట? నా నిమిత్తమే. నా నామము అపవిత్ర పరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేనిచ్చువాడను కాను. దేవుడు గాడ్ ఈజ్ సో జెలస్. అంటే దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు అంటే, ఆయన చూడండి, దేవుడు మనకి తన కృపని ఇస్తాడు. మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా తన కృపని మనకి ఇస్తాడు. కానీ తన మహిమని ఇవ్వాలంటే ఉత్త పుణ్యాన్ని ఇవ్వడు. హల్లెలూయా. మహిమ అందరికీ కాదు, ఇబ్బందుల కొలిమిలో పడినోడికే మహిమ ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? దేవుడు చెప్పే మాటలు? దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనము దాస్యత్వంలో ఉన్నప్పుడు, మురికిలో ఉన్నప్పుడు తన కృపతో ఆ మురికిలో కూడా వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? దాస్యత్వంలో, మురికిలో, మస్టులో ఉన్నప్పుడు ఆ మస్టులోకి ఆయన భయపడతాడా? బట్టలకి ఏమైనా అంటిద్దేమో, దుమ్ము అంటిద్దేమో అని భయపడ్డు. హల్లెలూయా. మనం మురికిలో, మస్టులో ఉన్నప్పుడు అందులో కూడా ఆయన వచ్చేస్తాడు ఆయన కృపతో. కానీ ఆయన మహిమతో మన మీదకి రావాలి అంటే మస్ట్ ఉంటే రాడు ఆయన. అర్థమైందా? ఆయన మహిమతో మన మీదకి రావాలి అంటే మస్ట్ ఉంటే రాడు. తన కృపతో నువ్వు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండో ఆయన నీ మీదకి వచ్చేస్తాడు. ఎంత ఘోర పాపివైనా సరే ఆయన నీ దగ్గరికి వస్తాడు ఆయన కృపను తీసుకొని. కానీ ఆయన మహిమను తీసుకొని, ఆయన తేజస్సును తీసుకొని నీ మీదకి రావాలంటే నీ జీవితంలో ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు కూడా ఫైన్గా సవరించబడాలి. ఆ మస్టు మొత్తం పోవాలి, ఆ మలినం మొత్తం పోవాలి. ఎలా పోతుంది? ప్రార్థన చేస్తే పోతుందా? దేవుడు పుటం వేసి అగ్నిలో పెడితే పోద్ది. అంటే అగ్నిలో పడేస్తే ఏం చేస్తాడు వాడు? ప్రభువా, ఇంక నా వల్ల కాదు తండ్రి, ఇంక నా వల్ల కాదేసయ్యా, ఇంక నువ్వే దీన్ని చూసుకోవాలి, ఇంక నీ మీద ఆధారపడుతున్నా అని తీసుకొచ్చేస్తాడు ఆయన. ఆ స్థాయికి తీసుకొస్తాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఇక్కడికి రండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం ఆయన తేజస్సు అనే దగ్గరికి రండి. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. అంటే మీ జీవితంలో ప్రతి ఒక్క వివరాన్ని దేవుడు ముట్టుకున్న తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? తన తేజస్సుతో మీ మీదకి వచ్చి ఉంటాడు ఆయన. ఎలాగో చెప్తాను చూడండి. ప్రతి ఒక్క వివరాన్ని ముట్టుకోవటం అంటే ప్రతి ఒక్క చిన్నదానికి దేవుడు డీటెయిల్ ఇచ్చాడు కదా. ఆ డీటెయిల్స్ సరిగ్గా చేసినప్పుడే దేవుని మహిమ వచ్చి నిల్చున్నాడు అక్కడ. అలాగే మీ జీవితంలో కూడా మీరు దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేటప్పుడు మీ మాటలు ఎలాగున్నాయి పక్కన వాళ్ళతో, ఇంకా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, హల్లెలూయా, పనిలో ఎలా ఉన్నారు, మీ మాటలు ఎలా ఉన్నాయి, మీ చూపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చేసేవి కాదు. మళ్ళీ నేను సరి చేసుకోవాలనుకుంటారేమో, ఆయనే కాలుస్తాడు వాటన్నిటిని అవకాశం ఇస్తే. హల్లెలూయా. అలాగే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఫోన్లో ఏం చేస్తారు, మీ స్క్రోలింగ్ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నారు, ఇలా చిన్న చిన్న విషయాలను కూడా పట్టుకున్న తర్వాత వాటన్నిటిని ఆయన శుద్ధి చేసిన తర్వాత ఆయన తేజస్సుతో వచ్చి మీ మీద ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తేజస్సుతో ముందే వచ్చి మీ మీద ఉన్నాడు అనుకో, మీరేమవుతారు తెలుసా? విరిగిపోతారు. ఎందుకంటే మీరు తట్టుకోలేరు ఆయన మహిమని. హల్లెలూయా.
అందుకే దేవుడు ఏం చేశాడంటే తేజస్సుతో వచ్చి వారి మీద ఉన్నాడు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయారు. 36వ వచనం, మేఘము మందిరం మీద నుండి బయలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తేజస్సు ఎప్పుడు వచ్చింది చెప్పండి? మహిమ ఎప్పుడు వచ్చింది? చివరికి వాళ్ళ నిర్గమకాండం ఎలా ముగించబడింది? ఇశ్రాయేలీల మూలుగులతోనా? ఇశ్రాయేలీల మీద నిలిచిన దేవుని తేజస్సుతో, దేవుని మహిమతో. నిర్గమకాండం ఎలా మొదలైంది చెప్పండి? ఇశ్రాయేలీల బానిసత్వంతో, ఇశ్రాయేలీల మూలుగులతో. ఈరోజు మీ దేవుడు మీకు చెప్తున్న మాట, ప్రవచనం ఏంటంటే, ఇప్పుడు మీ జీవితంలో మూలుగులు ఉన్నాయేమో, కానీ మీ మీదగా తేజస్సు నిలిచే రోజు రాబోతుంది. మహిమ నిలిచే రోజు రాబోతుంది. మీ మీద దేవుని గొప్ప శక్తి నిలిచే రోజు రాబోతుంది. హల్లెలూయా. మీ జీవితం మూలుగులతో ప్రారంభమైందేమో, మూలుగు పెడుతున్నారేమో మీ పిల్లోడి కోసం, లేకపోతే మీ ఉద్యోగం కోసం, మీ చదువుల కోసం, లేకపోతే ఇంక దేనికోసం మూలుగు ఉందేమో, కానీ మీ జీవితంలో తేజస్సు ఖచ్చితంగా నిలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి తేజస్సు నిలిచే రోజు మీకు ఖచ్చితంగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అది నిర్గమకాండంలో దేవుడు మనతో మాట్లాడిన గొప్ప ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఆనందంగా ఉంది దేవుడి తేజస్సు కోసం? హల్లెలూయా. ఎంతమందికి? ఎందుకంటే మన బలహీనతలోనే దేవుని శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. మీరు చూస్తే దేవుడు ఎన్నుకున్న ఏ వ్యక్తి బలవంతుడు కాదు బైబిల్లో. ఆమేన్. ఒక్కళ్ళ పేరు కూడా మీరు చెప్పలేరు. హల్లెలూయా. అందరూ వెనక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళే. పైగా బయటికి దేహ దారుఢ్యం ఉన్నా లోపల పిరికి వాళ్ళే. ఇప్పుడు దావీదు వచ్చి గొలియాతును చంపాడు అనగానే దావీదు ఎంత ధైర్యవంతుడు అనుకుంటారు. అదే దావీదు సౌలుకు భయపడి గుహల్లోకి పారిపోయాడు. హల్లెలూయా. అదే దావీదు కొడుక్కి భయపడి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడా? హల్లెలూయా. అంటే అతను కూడా బలహీనుడే. హల్లెలూయా. ఒకరోజు అగ్నిని దింపిన ప్రవక్త రెండో రోజు ఏమంటాడు? నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభువా, ఇక నా వల్ల కాదు అంటాడు. హల్లెలూయా. పైకి దేహదారుఢ్యం ఉండి ఆ ఇశ్రాయేలీల్లోనే అంత ఎత్తు భుజం కలిగిన వాడు ఎవడు లేడంట. ఎవరు? సౌలు. అతను ఏం చేశాడు తెలుసా? సమూయేలు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత మళ్ళీ సమూయేలు వచ్చినప్పుడు అతన్ని రాజుగా నియమించాలన్నప్పుడు సౌలు ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళి సామానుల్లో దాగుకొనేను. ఏం చేశాడంట? సామానుల్లో ఏం చేశాడు? దాక్కున్నాడు. బయటికి తీసుకొస్తాడు. ఎందుకు? ఇప్పుడు అతనికి బలం లేదా? ఇశ్రాయేలీలందరిలో ఎత్తు కలిగిన వ్యక్తి ఎవరు అప్పుడు? సౌలే. మరి దేహం అంతా పొడుగ్గా ఉంది కదా, దీర్ఘదేహుడు కదా, మరి భయం ఎందుకు? అంటే దేవుడు ఇచ్చే పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్కి మన బలం సరిపోదు. హల్లెలూయా. దేవుడిచ్చే పొజిషన్కి ఆయన బలం కావాలి. హల్లెలూయా. మన బలం సరిపోదు కాబట్టే మన బలహీనతని దేవుడు మనకి చూపిస్తాడు మొదట. హల్లెలూయా. ఎందుకంటే అక్కడే మనం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుంటాం కాబట్టి. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే, క్రీస్తుని నమ్మిన వాళ్ళంటే బలాల్లో అతిశయపడే వాళ్ళు కాదు. నా బలం ఎంత, నా బలం ఎంత, నేను ఇచ్చేయగలను, అది చేయగలను, అది చూపిస్తా, తడాకా చూపిస్తా, కలేజా చూపిస్తా అనేవాడు కాదు యేసు ప్రభుని నమ్మినవాడు. నేను పడిపోయినా అక్కడ దేవుడు కలేజా చూపిస్తాడంటాడు కదా, వాడు క్రైస్తవుడు. హల్లెలూయా. తడాకా నేను చూపిస్తా అనేవాడు క్రైస్తవుడు కాదు. నా పరిస్థితి అంత దారుణంగా మారిన సరే ఆయన చూపిస్తాడు తడాకా అనేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. చాలామంది చాలా గర్వంగా చెప్తారు, నేను నా దమ్ము ఏంటో చూపిస్తా అంటారు కదా. చూపిస్తారు దమ్ము నిజంగా? ఎంతమంది చూపిస్తారు దమ్ము? మీరు నేను ఇచ్చేస్తా 10 నిమిషాలు బైబిల్ని మర్చిపోయానంటే అంటారు. చాలామంది అంటారు ఈ మాట. అంటే మర్చిపోతే ఏం చేస్తారు? నరికేసి జైలుకి వెళ్ళిపోతారా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంటి? అన్నీ ఈ శరీరాన్ని ఉప్పొంగ చేసే మాటలే. హల్లెలూయా.
ఆత్మకి ఎడిఫై చేసే మాటలు కాదు ఇవన్నీ. హల్లెలూయా. కానీ ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో వాడు బలాన్ని చూపించలేని పిచ్చోడు కాదు, దేవుడే బలాన్ని చూపిస్తాడు అని నమ్మిన పిచ్చోడు. హల్లెలూయా. పిచ్చోడే, కానీ ఎలాంటి పిచ్చోడు తెలుసా? నా బలంతో నేనేం చేయలేను, దేవుడు చేస్తే ఇంకా కథ వేరే ఉంటుంది అని నమ్మినవాడు. హల్లెలూయా. మీ చదువులో కూడా, మీరు చేసే పనుల్లో కూడా అదే ఉండాలి మీకు. హల్లెలూయా. ఎవ్వరేమనుకుంటే నాకు అనవసరం, నేను మాత్రం దేవుడి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటా. హల్లెలూయా. ఏదేమైనా అవన్నీ చాలామంది చెప్తున్నారు, ఈ సంఘము జనాలు వెళ్ళిపోతున్నారు, అది వెళ్ళిపోతున్నారు అంటారే కానీ హల్లెలూయా వెళ్ళిపోతే ఆమేన్. ముందల చెట్టు పెరిగే ముందంట చెట్టుకున్న కొన్ని కొమ్మల్ని నరుగుతారు, తెలుసా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పోయిన వారం చెప్పా, ప్రభువా సంఘం తగ్గుతున్నందుకు నీ నామానికి స్తోత్రం అని చెప్పా. హల్లెలూయా. చెప్పొచ్చాలా? చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడికి ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో మొత్తం తెలుసు ఆయనకి. ఎవరు మంచిదో, అంటే మనం వాళ్ళకి ప్రమాదం అయి ఉండొచ్చు, వాళ్ళు మనకు ప్రమాదం అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు మనకు ప్రమాదం అని నేను చెప్పను. హల్లెలూయా. మనం కూడా ప్రమాదం ఏమో తెలుసా? మనలో కూడా ఏమైనా ఉన్నాయేమో తప్పులు. మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? హల్లెలూయా. రెండు ఒకే చోట ఉండకూడదంట. రెండు అగ్నిలు ఒకే చోట ఉంటే మొత్తం తగలబడిద్ది. హల్లెలూయా. కాబట్టి మొత్తం పోతే దేవునికి స్తోత్రం అని చెప్పాడు ఎవరు? యోబు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చూడండి, మనం కొద్దిమందే ఉన్నాం, కొద్దిమంది చాలరా దేవుడికి? కొద్దిమంది చాలరా? ఒక్కళ్ళు చాలంట దేవుడికి. ఆ ఒక్కళ్ళు మీరే. హల్లెలూయా. ఆ ఒక్కడిని నేనే అని చెప్పండి. చెప్తారా? ఆ ఒక్కడిని నేనే. ఆయనకి 10,000 మంది అవసరంలా యుద్ధం గెలవటానికి. 10,000 మంది అవసరంలా యుద్ధం గెలవటానికి. బలహీనమైన చేతులతో వణికే ఒక్కడు చాలు. గానుగు చాటును దాక్కుండే ఒక్కడు చాలు. రాజును చేస్తాను అని చెప్తే సామానుల్లో దూరే ఒక్కడు చాలు. హల్లెలూయా. ఆ చెరసాల్లో పడి సంవత్సరాలు ఎదురు చేసే యోసేపు లాంటి ఒక్కడు చాలు. హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరంటే ఈ మాటలు వింటున్న మీరే. ఆమేన్. మీ ఒక్కరు చాలు, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మీ ఒక్కరే. విత్ గాడ్ వన్ మ్యాన్ ఈజ్ మెజారిటీ. అంటే దేవుడికంట ఒక్క వ్యక్తే అధికమంట. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ఆయనకు అధికము, ఒక్క వ్యక్తి ఆయనకి శక్తి, ఒక్క వ్యక్తే ఆయనకి. ఆయన మన శక్తి చూపించినప్పుడు ఆయన గర్వపడ్డ. మనము మన బలహీనతతో ఆయన్ని పట్టుకుంటాం కదా, అప్పుడు ఆయన వదిలిపెట్టడంట మనల్ని. హల్లెలూయా. యాకోబు ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వచ్చి రాత్రంతా ఏం చేశాడు? యాకోబు రాత్రంతా ఏం చేశాడు? పెనుగులాడుతున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్పితే నేను నిన్ను ఏం చేయను, వదిలిపెట్టను. చాలామంది చెప్తారు యాకోబు చాలా మొగతనం కలిగి మొగసిరి గలవాడే, ఆయన పోరాడాడు. కాబట్టి మీరు కూడా సహోదరులారా రాత్రింబగళ్ళు మీరు దేవునితో ప్రార్థనలో పెనుగులాడాలి. ఎవరితో పెనుగులాడాలి? మీరు ఎవరితో పోరాడాలి? దేవుడితోనా? అపవాదితో మీరు పోరాడాలి. ఒక విషయాన్ని గమనించండి. యాకోబు పట్టుకున్నంతసేపు దేవుడు అరే ఇటు సతాయిస్తున్నాడు, సరే తీసుకో ఆశీర్వాదం అన్నాడా? ఒకసారి ఆలోచించండి. తెలుసుగా యాకోబు దేవుడితో పెనుగులాడారని ఎంతమందికి తెలుసు? ఒకసారి చేయెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అయిపోయింది వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యాకోబు దేవుడితో పెనుగులాడాడు కదా. ఆయన పట్టుకున్నంతసేపు, యాకోబు ఇట్లా పట్టుకున్నంతసేపు దేవుడు ఏం చేస్తున్నాడంట? చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట చెప్పాలి. వినాలని లేదా? చెప్పాలి. యాకోబు పట్టుకున్నంతసేపు దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోవాలని చూస్తున్నాడు వదిలించుకొని. ఇప్పుడు యాకోబుని దేవుడు ఏం చేశాడు? గూటి మీద ఏం చేశాడు? ఇటు చూడండి, నా వైపు చూడండి. గూటి మీద కొట్టాడు. కొట్టంగానే ఇప్పుడు దేవుడు ఏమడుగుతాడు యాకోబుని? దేవుడు ఏమడుగుతాడు? నీ పేరేంటి అని అడిగితే యాకోబు ఏం చెప్పాలి? పేరు చెప్తే ఏమర్థమవుతుంది చెప్పండి?
పేరు చెబితే చరిత్ర అర్థమవుదా? యాకోబు చరిత్ర ఏంటి? యాకోబు చరిత్ర ఏంటి? మోసగాడా? మంచి హిస్టరీయా? పాలిష్డ్గా ఉందా హిస్టరీ? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్స్ అంటారు. చెప్తారా? మీ బలాలు ఏంటి అంటారు ఇంటర్వ్యూలో. చెప్తారా? చెప్తారు. వీక్నెస్ అని అంటే చెప్తారా? కొన్నిసార్లు చెప్పరు. కొంతమంది నిజంగా నిజాయితీకి చెబుతారు, కొంతమంది చెప్పరు. ఇప్పుడు యాకోబుని దగ్గరికి వచ్చి నీ పేరేంటి అంటే, యాకోబు, నా పేరు యాకోబు అంటే దాని అర్థం ఏమని అర్థం అవ్వాలి? దేవుడికి ఏమని అర్థం అవ్వాలి? మోసగాడు. ఇంకా ఇంకా తండ్రి దగ్గర ఎలాగైతే మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడో, అలాగే అన్న దగ్గర ఎలాగైతే మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడో, అలాగే దేవుడి దగ్గర కూడా అలానే కుదురుతుంది అనుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? కానీ దేవుడి దగ్గర అలా కుదరదు. దేవుడి దగ్గర ఏం కుదురుతుందో తెలుసా? మనం బలంతో పట్టుకుంటే దేవుడు అరే నిన్ను వదలట్లేదురా, సతాయిస్తున్నాడు అని చెప్పి ఆశీర్వదించడు ఆయన. తొడగూటి మీద కొట్టినప్పుడు బలహీనుడైన తర్వాత నీ నిజమైన గుర్తింపుని చెప్పిన తర్వాత ఆయన నిన్ను ఇంక వదిలిపెట్టి వెళ్ళలేడు. ఆయన ఆశీర్వదించే వెళ్తాడు ఆయన. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? మీరు దేవుడి దగ్గరికి వచ్చి ఉండదున్నట్లుగా మాట్లాడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే వెళ్తాడు. హల్లెలూయా. మీ హిస్టరీ ఉన్నదున్నట్టు చెప్పండి. మీ చరిత్ర ఉన్నదున్నట్టు దేవుడి దగ్గర చెప్పండి. మనుషులకు కాదు చెప్పేది, దేవుడికి చెప్పండి. ప్రభువా నేను ఈ పాపం చేశా, ఈ తప్పు చేశా, ఉన్నదున్నట్టు మాట్లాడండి, ఉన్నదున్నట్లు చెప్పండి. తొడగూటి మీద కొడితే బలహీనుడవుతాడా? బలహీనుడవుతాడు కదా. బలహీనుడైన తర్వాత ఆయన వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. అలాగే మీరు కూడా నేను బలహీనుండని తెలిసి దేవుణ్ణి పట్టుకుంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టి దేవుడు వెళ్ళలేడు. హల్లెలూయా. బలంతో పట్టుకోవద్దు. అంటే మీ బలంతో, మీ శక్తితో నేను గొప్పవాడిని పట్టుకోవద్దు. బలహీనతతో దేవుణ్ణి పట్టుకోండి. హల్లెలూయా. మీ బలంతో పట్టుకున్నంతసేపు ఆయన వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ ఆయన మీ బలహీనతతో దేవుణ్ణి పట్టుకుంటే మిమ్మల్ని ఆశీర్వదించే వెళ్తాడు. ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలి? హల్లెలూయా. దేవుణ్ణి ఈ రోజున మీరు ఎలా సంప్రదించాలో తెలుసా? ప్రభువా నేను బలహీనుణ్ణి అని దగ్గర ఆయన చెప్పి ఆయన దగ్గరికి రండి. హల్లెలూయా. నేను బలహీనుణ్ణి, ఐఎమ్ వీక్, నేను బలహీనుణ్ణి తండ్రి అని ఆయన దగ్గరికి వస్తే ఆయన హస్తము మీ మీదకు వస్తుంది ఈరోజు. హల్లెలూయా. ఆయన హస్తము మీ మీదకు వస్తుంది. ఆయన ప్రభావము మిమ్మల్ని నింపుతుంది. ఆయన తేజస్సుతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి కావాలి దేవుని తేజస్సు? హల్లెలూయా. ఎంతమంది మూలుగుతున్నారు చెప్పండి నిట్టూర్పులతో? హల్లెలూయా. మీ మీద దేవుని మహిమ నిలుస్తుంది. మీ కుటుంబం మీద దేవుని మహిమ నిలుస్తాడు. మీ కుటుంబాల మీద దేవుడు ఆయన తేజస్సు కప్పి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని, కృపని, శక్తిని, బలాన్ని ఈ వారంలో ఇస్తాడు. మీరు ఆయన అద్భుతాన్ని చూస్తారు. మీలో కొంతమంది ఆయన స్వస్థతను కూడా చూస్తారు. అద్భుతమైన సాక్ష్యంతో దేవుడు చేసే కార్యాన్ని, మీ బలహీనతలో దేవుడు చేసిన గొప్ప పనిని మీరు సాక్ష్యంగా చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతులు దించండి. హల్లెలూయా. దేవుడు అట్టి కార్యాన్ని మీకు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీకన్నా నాకు అద్భుతం జరగాలని మీకు ఎంత కోరికగా ఉందో అంతకన్నా ఎక్కువ దేవుడు ఆశపడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నేను బలహీనుడిని ప్రభు అద్భుతం చేయంటే చేద్దామని దేవుడు రెడీగా ఉన్నాడు. ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. నేను బలహీనుడిని ప్రభు నాకు అద్భుతం చేయి, నేను శక్తిహీనుడిని, నా కుటుంబాన్ని మార్చు, నా ఉద్యోగాన్ని మార్చు, నా పరిస్థితిని మార్చు అంటే ఇది ఎమోషనల్ హైప్ కోసం భావోద్రేకంతో చెప్తున్న మాట కాదు. ఇది మీరు అద్భుతాన్ని ఖచ్చితంగా చూస్తారు. మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు మీరు. హల్లెలూయా. అద్భుతాన్ని మీరు చూడబోతున్నారని నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎవరు చెప్తున్నారమ్మా? దేవుడు చెప్తున్నాడు. అద్భుతాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అది సాక్ష్యార్థమై మీరు జీవిస్తారు. హల్లెలూయా. మూయబడిన ద్వారాలు తెరవబడుతున్నాయి. ఏదైతే ద్వారము మూయబడాలో, ఆగిపోవాలో, అంటే ఆగిపోవాల్సిన ప్రతిదీ, రోగాలు, ఇంకా గొడవలు, ఇవన్నీ ఆగిపోతాయి. ప్రారంభం అవ్వాల్సిన ప్రతిదీ ప్రారంభమవుతాయి. ఉంది బైబిల్లో తెలుసా?
బైబిల్ తీయొద్దుగా నేను చెప్తా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసా? రక్తస్రావము ఆగిపోవాలి. యేసయ్యని విశ్వాసంతో పట్టుకుంటే ఆగిపోయింది. యాయీరు కుమార్తె తిరిగి లేవాలంటే ఏంటి? జీవము ప్రారంభం అవ్వాలి. యేసయ్య వెళ్ళి ఆమె చేయబెడితే ప్రారంభమైంది. అంటే ఒకే అధ్యాయంలో ఆగిపోవాల్సింది ఆగిపోయింది, ప్రారంభం అవ్వాల్సింది ప్రారంభమైంది. ఈరోజు కూడా విశ్వాసంతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీకు కూడా విశ్వాసం ఉంటే మీ జీవితంలో ఆగిపోవాల్సినవన్నీ ఆగిపోతాయి, మొదలవ్వాల్సినవన్నీ మొదలవుతాయి. హల్లెలూయా! అది దేవుడు మీకు ఇస్తున్న మాట. హల్లెలూయా! కాబట్టి ఆ మాటను మీరు పట్టుకోండి. చెప్పండి, ప్రభువా నా జీవితంలో ఇది ఉంది, ఇది ఆగిపోవాలి, ఈ రోగం ఆగిపోవాలి, ఈ అప్పు సమస్య ఇక్కడితో అయిపోవాలి. అయిపోతుంది అది ఈ రోజున. ద్వారం తెరవబడాల్సిందంటే అది చెప్పండి. ఈ ద్వారం తెరవబడాలి తండ్రి అని చెప్పండి. అది ఖచ్చితంగా తెరవబడుతుంది. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారమ్మా? హల్లెలూయా! మిమ్మల్ని దేవుడు చెప్పిన మాట ఈరోజు మీకు ఏంటంటే, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నా లేకపోయినా ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు. మిమ్మల్ని ఎలా ఉన్నావమ్మా, భోంచేసావా అని అడిగే వాళ్ళు కూడా లేరు. కానీ దేవుడు మీకోసం ప్రతిరోజు ఆయన కాచుకొని ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందని పలకరించే వాళ్ళు కూడా లేరు చాలామందిని. కానీ వాళ్ళ పట్ల దేవుడు నిరంతరము ఆయన కృప కలిగి ఉన్నాడు. హల్లెలూయా! మీ వైపు చూసి కనీసం నవ్వే వాళ్ళు కూడా లేరేమో, కానీ దేవుడు మిమ్మల్ని చూసి ఎప్పుడు నవ్వుతున్నాడు. ఆయన ఎప్పుడు మీ వైపు చూసి ఆయన చిరునవ్వు పెట్టుకునే ఉన్నాడు. ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. విడువక మీ ఎడల కృప చూపుతాడు. ఆయన నిత్యమైన ప్రేమతో మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ మనిషి చెయ్యి వదిలిపెట్టినా ఆయన మిమ్మల్ని ఎన్నడూను విడువడు, ఎడబాయడు. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను ఆయన కృప మిమ్మల్ని విడిచిపోదు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా మీ చుట్టూ ప్రతి నిత్యము ఆయన కాపుదలగా ఉంటాడు, మీతోనే ఉంటాడు. మీ పరిస్థితులు ప్రతి దానిలో ఆయన మీకు సహాయాన్ని చేస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు, మీకు అత్యధికమైన కృపని చూపిస్తాడు. హల్లెలూయా! మీ చుట్టూ ఎవరున్నా లేకపోయినా, మీ చుట్టూ మీ పిల్లలున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముసలి వాళ్ళు, మీ పిల్లలు మిమ్మల్ని పలకరించినా పలకరించకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, దేవుడు మీ పక్షాన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా! ఆయన మీ కంట్లోకి చూసి చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట చాలామంది బాగున్నావా అనే పదం విని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నిజమా కాదని మాట్లాడేది? అబద్ధం మాట్లాడుతున్నాను నేను? మీలో నిజం చెప్పండి. ఎంతమంది అంటే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని బాగున్నావా, అన్నం తిన్నావా అని అడిగి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవరైనా అడిగారా? కానీ దేవుడు మిమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా! మీరు ఏం చేస్తున్నారు మీ జీవితంలో, మీరు చిన్న చిన్న ప్రతి విషయము ఆయనకు కావాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఆ ధైర్యం కలిగి ఉండండి మీరు. ఆమేన్. ఎవ్వరు నన్ను పలకరించినా, ఎవ్వరు నన్ను చేరదీయకపోయినా యెహోవా నన్ను చేరదీయును. హల్లెలూయా! హల్లెలూయా!